నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమాలు కావచ్చు, అదేవిధంగా వచ్చే వారం రిలీజ్ అయి కాబోతున్న సినిమాలు కావచ్చు, మొత్తానికి చాలా డ్రైగా ఉంది ఈ నెలంతా అని చెప్పేసి అనుకోవచ్చు. కొంత కోర్టు మాత్రం ఒక ఏమంటారు అనమాట, ఒక టానిక్ పోసినట్టుగా అనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, జాక్ కావచ్చు లేదా గుడ్ బ్యాడ్ అగ్లీ. సాధారణంగా దేంట్లో అయినా సరే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అగ్లీ ఉంటుంది. మొత్తానికి గుడ్డా బ్యాడా అగ్లా ఈ వారం మొత్తంలో చూసుకుంటే ఏంటి పరిస్థితి, సినీ పరిస్థితి? అంటే మీరు అన్నట్టుగా ఈ వారం గుడ్ బ్యాడ్ అగ్లీ పెట్టుకుంటే ఒక్క సినిమాకి ఒకదానికి గుడ్, ఒకదానికి బ్యాడ్, ఒకదానికి అగ్లీని రేటింగ్ ఇస్తే బాగానే ఉంటుంది. అలా రేటింగ్ ఇవ్వాలంటే ఒక విధంగా చెప్పాలంటే సమీక్షకుడు కూడా పెద్ద పరీక్షే. ఇప్పుడు పోయిన వారం కూడా సరైన సినిమాలు లేవు. ఇప్పుడు కోర్టు తర్వాత ఒక పలానా చెప్పుకోవడానికి ఈ సినిమా ఉంది, ఇది ఎంత వసూలు చేసిందని చెప్పడానికి కూడా ఏ సినిమా లేదు. ఆ L2 ఎంపురాన్ మాత్రం రికార్డు పరంగా, కలెక్షన్స్ పరంగా మలయాళంలో రికార్డులు సృష్టించింది. మలయాళంలోనే పెద్ద రికార్డు అది. ఇక్కడ తెలుగులోకి వచ్చేది చిన్న సినిమా కూడా కోర్టు పెద్ద హిట్ అయిపోయింది. కాబట్టి ఇవాళ గుడ్ బ్యాడ్ అగ్లీగా మాట్లాడాల్సి వస్తే, గుడ్ బ్యాడ్ అగ్లీలో గుడ్ అనేది కొంతవరకు, అది పూర్తిగా గుడ్ అని కూడా చెప్పలేము. ఇప్పుడు గాడిద గుడ్ అని అనుకోండి పోనీ ఎదురుగానే తమిళ్లో ఏమైనా హిట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పలేము. మైత్రి మూవీస్ వాళ్ళు కొద్దిగా ఖర్చు విషయం మైత్రి వాడదు కాబట్టి సినిమా. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఆ గుడ్ రేటింగ్ మాత్రం దానికి ఇవ్వాల్సి వస్తుంది, అజిత్ సినిమాకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాడ్ అనే రేటింగ్ ఇవ్వాల్సి వస్తే జాక్ అనే సినిమా ఉంది. బహుశా జాట్ లేకపోవడం వల్ల అందరూ జాక్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాకి కొంత సిద్ధు జొన్నగడ్డ అనగానే ఒక ఇమేజ్ ఉంటుంది, కనీసం మినిమం ఉంటుంది, నవ్విస్తాడు, ఆ డైలాగ్ డెలివరీలో కొత్తదనం ఉంటుంది, ఇలా ఆలోచిస్తారు సాధారణంగా. అలాంటిది వైష్ణవి బేబీ హీరోయిన్, వైష్ణవి చైతన్య హీరోయిన్. మరి ఈ కాంబినేషన్ ఉంది కదా, కనీసం ట్రైలర్ చూసి కనీసం ఉంటుందా అనుకుంటారు, కానీ చెప్పాలంటే ఆ సినిమాలో కూడా విషయం లేదని తేలిపోయింది. కాబట్టి ఆ సినిమాని ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ అని చెప్పుకోవచ్చు రేటింగ్ పరంగా. మొత్తానికి అగ్లీ ఏ సినిమాకి ఇస్తారంటారు? అంటే పేరు చెప్పాలంటే మరి పవర్ స్టార్ లాంటి వాళ్ళు కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని చెప్పాం అనుకోండి, ఆ సినిమా గుర్తొస్తుంది. ఆయన తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి, కళ్యాణ్ బాబు పేరుతో కళ్యాణ్ అనే హీరోగా వచ్చిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా చెప్పాలంటే మరి దీంట్లో ప్రదీప్ మాచిరాజు హీరో. ఇక టీము వెన్నెల కిషోర్ కానీ, సత్య కానీ, ఆ టీం అంతా ఉన్న వీళ్ళే. మరి ఈ సినిమా మీద చూసుకుంటే దీని ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే అనిల్ రావిపూడి తరహాలో ఏదో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం సత్యను ప్రదీప్ కలిసి రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళటం, ఆ వీడియో కాస్త వైరల్ అయ్యేసరికి సినిమాలో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఎంత విషయం ఉంటుందో కానీ అనుకున్నాను నేను. చూసుకుంటే అది దీంట్లో ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ అనుకుంటున్నాం కాబట్టి ఈ వారం అంతా అగ్లీ కింద అది వస్తుంది. ఒక థియేటర్లోనే రిలీజ్ అయింది, పైగా ఒక థియేటర్లో చూసుకుంటే 3 షోలో ఎన్నో కనబడుతున్నాయి. ఇది పరిస్థితి ఈ వారం. అయితే ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లో కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అది తమిళ సినిమా కిందకే అనుకోవచ్చు. కానీ ఉన్నటువంటి ఒక 2 సినిమాలలో ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి వచ్చేసి ప్రదీప్ మాచిరాజుది ఒకే ఒక థియేటర్లో రిలీజ్ అయిందని చెప్పి వింటున్నాం. ఇంకో సినిమా చూసుకునేసరికి జాక్, సిద్ధు జొన్నలగడ్డ. సో మంచి పేరున్నటువంటి ఒక ఆర్టిస్ట్ అని చెప్పి జాక్ పాట్ కొడతాడు అనుకున్నారు. అవును, కానీ పాట్ ఎగిరిపోయింది, జాక్ మిగిలింది. అవును, జాడే లేకుండా అయిపోయాడు జాక్. సో మొత్తానికి వచ్చే వారం దాకా వేచి చూడాలంటారా మంచి సినిమా కోసం? అయితే అంటే తప్పదు, ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లీలో ఏంటంటే ఎలివేషన్స్ అవి మాత్రం ఉపయోగపడినాయి. అప్పుడు జీవి ప్రకాష్ సంగీతం కానీ, కాంబినేషన్స్ జాకీ ష్రాఫ్, ఈ ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా ఆ సినిమా చూసుకుంటే కొంతవరకు ఎలివేషన్స్ మీదే సినిమా నిలబెట్టాలని అజిత్ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతారు. తమిళనాడులో హిట్ అయినా ఆశ్చర్యపడక్కర్లా, ఎందుకంటే ఇప్పుడు విజయ్ సినిమాలు ఎటకు లేవు, విజయ్ తర్వాత ఉన్నది అజిత్తే కాబట్టి అజిత్ ఫ్యాన్స్ అయితే ఖుషిగా ఉండే సినిమానే. తమిళనాడులో నాకు తెలిసి హిట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ ఏ సినిమా లేకపోతే ఇక్కడ చూసిన ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు L2 ఎంపురాన్ సినిమా ఉంది, ఆ సినిమా కొంతమంది బ్యాట్ విల్లు చెప్పారు, కానీ ఆ సినిమా కలెక్షన్స్ పరంగా దాని రేంజ్ని మించి అది ఒక మైల్ రాయిగా మిగిలిపోయింది మోహన్ లాల్కి. ఇది కూడా చెప్పలేము, ఎందుకంటే అప్పుడు మొన్న వచ్చిన వీరధీర సూరన్న సినిమా, విక్రమ్ సినిమా, అది కూడా కొంతమంది యావరేజ్ అన్నారు, కానీ తెలుగునాట అతని మార్కెట్ లేకపోవడం అదొక మైనస్ అయింది. ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి థియేటర్లో సినిమా చూద్దామంటే లేదు కాబట్టి
ఒక విధంగా గుడ్ బ్యాడ్ అగ్లీకే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి వచ్చే వారం సరే ఒక మంచి సినిమాలు రిలీజ్ కావాలని చెప్పేసి, అదిగాక చిన్న సినిమాలు చాలా పెద్ద స్థాయి హిట్లు కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.